మెజార్టీ ప్రజలైన బీసీలు తమ ఓట్లు రెడ్డి వెలమ కులాలకు వేసి వారిని రాజ్యాధికారంలో కూర్చోబెట్టి వారి దగ్గరనే మన రాజ్యాంగబద్ధ హక్కుల కోసం యాచించడం దౌర్భాగ్యం. చెన్నా శ్రీకాంత్ బీసీ మన కానున్నటువంటి ఓట్లను వాళ్ళకేసి అయ్యా మాకు హక్కులు ఇవ్వండి అని అడుక్కోవడం, దానికోసం పోరాటం చేయడం ఎంత పెద్ద మ్యాటర్ ఇది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనకు కూడా సోయి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కాక్తి ఇప్పుడు బీసీల నియామకం ఉంది. బీసీల నియామకంలో తర్వాత యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకంలో ఎంత చాకచక్యంగా అప్పర్ క్యాస్ట్ కు సంబంధించిన కొంతమంది ఎట్లా చక్రాలు తిప్పబోతున్నారో చూడరు. ఒక మంత్రి గారట మూడు నాకు ఇస్తే నేను మా 3 రెడ్లకు ఇస్తా అని చెప్పని అంటున్నట. బీసీ పదవులు మూడు ఇయ్యన్నట్టు ఆయనకి ఇస్తే అవి చేస్తారట. చాలా ప్రమాదంలో ఉంది బీసీ యువకులారా. బీసీ ఎంతంటే మనకు తెలవకుండానే మన కాళ్ళను నరికేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ రాబోతున్నది బీసీఏ, బీసీ వాదమే, బీసీ రాజ్యమే నిలబడబోతా ఉంది. దయచేసి నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ చాలా పెద్ద నీతి ఉంది. మెజార్టీ ప్రజలైన బీసీలు తమ ఓట్లు రెడ్డి వెలమ కులాలకు వేసి వారిని రాజ్యాధికారంలో కూర్చోబెట్టి వారి దగ్గరనే మన రాజ్యాంగబద్ధ హక్కుల కోసం యాచించడం దౌర్భాగ్యం. ఇంతకు మించిన నీ ఓటు తీసుకుపోయి అలకేసి అయ్యా నాకు హక్కులు, నాకు ఉద్యోగాలు అని అడుక్కోవడమా? ఇంతమంది మీరు పీడికేడు ఉన్నటువంటి వాళ్ళ కోట్లేసి బిచ్చగాల లెక్క అడుక్కుంటా ఉన్నారు అనేది దీని భావన.